హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రంజాన్ స్పెషల్ గా ది బెస్ట్ మటన్ హలీం ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇంట్లోనే చేసుకుని తింటారో అంత బాగుంటుంది. సింపుల్ గా అయిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా కుక్కర్ లోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని, 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పుని, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని, 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వని, 1 టేబుల్ స్పూన్ బార్లీని లేదంటే ఓట్స్ ని యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు 750 ml వాటర్ ని పోసుకుని 2 గంటలు నానపెట్టుకుని తర్వాత 7-8 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరొక కుక్కర్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోండి. 1 టీ స్పూన్ యాలకుల్ని, 1 టీ స్పూన్ లవంగాల్ని, 2 స్టార్ అనీసుల్ని, 1 టీ స్పూన్ మిరియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 4 బిర్యానీ ఆకుల్ని, 1 టీ స్పూన్ షాజీరాని, 2 ఇంచుల దాల్చిన చెక్కని 2 యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నువ్వుల్ని, 1 టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని కేజీ మటన్ ముక్కల్ని బోన్తో సహా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. 2 టీ స్పూన్ల కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి కనీసం 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఈ లోపు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. మటన్ కంప్లీట్ గా చల్లారాక వాటర్ ని సపరేట్ చేసుకుని ముక్కల్లోంచి మసాలాలని తీసేయండి. ఇప్పుడు ముక్కల్లోంచి బోన్లెస్ వి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అడుగున మసాలా గుజ్జులాగా ఉంటుంది, అది కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మ్యాషర్ తో బాగా మ్యాష్ చేసుకోండి. ముక్కలు ఇలా విడివిడిగా అవుతాయి. ఇప్పుడు మరొక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల గీని వేడి చేసుకోండి. గుప్పెడు జీడిపప్పుల్ని ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలోకి 3 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మటన్ ని, గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ని, 5 పచ్చిమిర్చిని, గుప్పెడు కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోండి. మసాలా వాటర్ ని యాడ్ చేయండి. కొంచెం పక్కన పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని సగం వరకు యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ కారాన్ని, తగినంత సాల్ట్ ని, 2 టీ స్పూన్ల ధనియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తుతో అరగంట నుంచి 45 నిమిషాల వరకు మెత్తగా మెదుపుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మధ్య మధ్యలో నెయ్యిని, మిగిలిన ఆయిల్ ని యాడ్ చేస్తూ గట్టిగా మెదుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి హలీం కడాయి నుంచి విడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడిగా మన హలీం రెడీ అయిపోతుంది. ఇలా సర్వ్ చేసుకుని పైన కొంచెం మసాలా వాటర్ ని, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని, కొంచెం కొత్తిమీరని, కొన్ని ఫ్రైడ్ జీడిపప్పుల్ని, 1 టీ స్పూన్ నెయ్యిని, లైట్ గా నిమ్మరసాన్ని పిండుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.